హాయ్ హలో. ఇగో నేను ఇక్కడ కొండాపూర్ ఆశ్రమానికి వచ్చాను. అంటే వృద్ధులది, పెద్దవాళ్ళది, అలా అనకూడదు, అమ్మమ్మ వాళ్ళ ఆశ్రమము ఇది. కానీ చాలా బాగుంది, ఎంతో అందంగా. వాచ్మెన్ అక్కడ నెంబరు, ఫోన్ నెంబరు, మన పేరు రాసుకుంటారు పెద్దవాళ్ళు కూర్చోవడానికి. ఇది అయితే ఇది ఎప్పుడు స్థాపించారన్నది నాకు కూడా తెలియదు. అయితే స్థాపించిన ఆయన మాత్రం ఈయనంట. ఈయనది శిలా పలక, అదే విగ్రహం పెట్టారు. వెనకాల చూసారా, అది ఒక నర్తనశాల లాగా ఉంది, చాలా బాగుంది. అన్నీ ఇది ఉంది. నేను ఒక వీడియో తీసుకున్నా ఆయనని, ఎందుకంటే ఆయన ఇంతమందికి ఒక మంచి దారి చూపిస్తున్నాడు. అంటే అక్కడ ఏంటంటే ఇష్టమైన వాళ్ళు వచ్చారు, కష్టమైన వాళ్ళు వచ్చారు, కానీ వాళ్ళనైతే నేను వీడియో తీయలేదు. ఎందుకంటే ఇగో ఖాళీ టైంలో ఇక్కడ ఈవినింగ్ కూర్చుంటారు అనమాట. నేను చాలా 4-5 సార్లు వెళ్ళాను. ఇగో ఈ జిమ్కి సంబంధించిన, ఎక్సర్సైజులకు సంబంధించిన ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మంచిగా మళ్ళీ షెడ్ లాగా వేశారు, వర్షం వచ్చినా అక్కడ కూర్చోవడానికి షెడ్ లాగా వేశారు. పెద్ద పెద్ద చెట్లు, చాలా ప్రశాంతంగా ఉంది తెలుసా, అసలు చాలా బాగుంది. అయితే ఇష్టమైన వాళ్ళు ఉన్నారు, కష్టమైన వాళ్ళు ఉన్నారు, రెండు ఉన్నారు, కానీ హ్యాపీగా ఉన్నారు. వాళ్ళని ఈసారి ఎప్పుడన్నా ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను వీడియో పెడతాను. కానీ ఇప్పుడు మనం లోపలికి ఎంట్రన్స్ అనమాట. ఇది ఫస్ట్ ఎంట్రన్స్ గేటు, సెకండ్ బిల్డింగ్ ఎంట్రన్స్ అనమాట. ఒక 2-3 తాతలు ఉన్నారు అక్కడ కూర్చొని, అలాగా వీడియో తీసుకుంటూ లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళేసరికి మాకు తెలిసిన వాళ్ళు అక్కడ కూర్చొని ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ పర్మిషన్ లేనిది మనం వాళ్ళని చూపించకూడదు కదా అనేసి నేను చూపించలేదు. ఇది బిల్డింగ్ చుట్టూలో మధ్యలో ఉంటుంది, చుట్టూ బిల్డింగ్ ఉంటుంది, మధ్యలో ఉంటుంది. చాలా బాగుంటుంది. అసలు వాన వస్తుంది. నేను వెళ్ళాను, కాసేపటికి వాన ఫుల్గా స్టార్ట్ అయ్యింది. అనుకునేసి ఏం చేసా, కొంచెం వీడియో పెడదాము అనేసి వీడియో తీశాను. సరే ఇంకా వీడియో తీస్తున్నా, ఆ చుట్టూ బిల్డింగు, బయటకు వచ్చాను. బయట వీడియో తీస్తున్నా, తాత వాళ్ళందరూ బయటకు వచ్చేసారు. ఇంకా పెద్దవాళ్ళందరూ బయటకు వచ్చి ఎంజాయ్ చేస్తారు. నిజంగా చెప్పాను, మన ఫ్యామిలీలో ఉంటే అంత ఎంజాయ్ చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ అక్కడ వాళ్ళు పెద్దవాళ్ళు ఉండి సూపర్ ఎంజాయ్ చేస్తున్నారబ్బా, అసలు చాలా బాగా. కానీ నేను ఇంకొక వీడియో తీసా, అది పెట్టను, ఎందుకంటే పర్మిషన్ లేని వీడియో పెట్టకూడదు. అందుకనే ఈమె పని చేస్తుందంట. అది వాష్ ఏరియా మొత్తము, తిన్న కంచాలు అవన్నీ తోముతారంట. చూసారా ఎన్ని షింకులు ఉన్నాయో, ఇటుపక్క అటుపక్క శుభ్రంగా నీట్గా చేసేసేసి పెట్టేస్తున్నారు. అసలు ఎక్కడ కూడా గింత చెత్త లేదు. ఇక సరేననేసి డైనింగ్ హాల్ దగ్గరికి వెళ్ళాము. డైనింగ్ హాల్ కూడా నీట్గా స్టీలీ అన్నీ చాలా నీట్గానే. మా అమ్మ అది నడవలేక వీల్ చైర్ లాంటిది పట్టుకొని నడుస్తుంది. సరే కదా అని మా అమ్మను ఒకటేసా. మా చిన్నమ్మ గారు వెళ్తున్నారు చూస్తారా మెల్లగా, నేనేమో వెనకాల వీడియో తీస్తున్నా, మెల్లగా వెళ్తున్నారు ఆమె వెనకాల నేను. ఇవి క్యారేజీలు అనమాట. బయటికి రాకుండా ఉన్నవాళ్ళు డైనింగ్ హాల్ రాకపోతే క్యారేజీలు పంపిస్తారనమాట, వాళ్ళ క్యారేజీలు. ఇక మా చిన్నమ్మ గారు చూసారా అంతా చూస్తుంది. ఇద్దరం ఓపికగా పోయి, ఎందుకంటే నేను అందరినీ వీడియో తీయలేదంటే వాళ్ళ పర్మిషన్ లేనిది మనం తీయకూడదు కదా. ఈసారి ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళ పర్మిషన్ తీసుకొని నేను మొత్తం ఇంటర్వ్యూ చేస్తాను. ఎందుకంటే వాళ్ళని ఎవరిని తీసినా బాగోదు, ఎందుకంటే పెద్దవాళ్ళు ఫీల్ అవుతారు. వాళ్ళు ఫీల్ అయ్యేది మనం ఏది చేయకూడదు. ఆల్రెడీ వాళ్ళు ఫీల్ అయ్యే ఉన్నారు కాబట్టి ఆ ఫీల్లో మళ్ళీ మనం కూడా తీసుకెళ్ళకూడదు. ఈసారి ఇంటర్వ్యూ చేసేటప్పుడు పెద్దవాళ్ళని సంప్రదించి నేను వీడియో పెడతాను. ఓకేనా?